మున్సిపల్ సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. దానిపైన కూడా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తి పోసిన ఏం పరిస్థితి. ఎత్తిపోసిర్రు దుమ్ము? ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుండే ఈ ఏంది ఏదైతే దరఖాస్తులు తీసుకోవడం కావచ్చు, నామినేషన్స్ ఒక్కరోజు కూడా టైం ఇవ్వట్లేదు. ఎందుకింత ఆల్రెడీ అందరూ తీవ్రతంగా తెలుసు. వారం రోజుల నుంచి నడుస్తున్న వ్యవస్థని 27వ తారీఖు రోజు నోటిఫికేషన్‌లొస్తాయి. 12వ తారీఖు 11కి ఎలక్షన్‌లు అయిపోతాయని అందరూ ఇండైరెక్ట్‌లీ అందరికున్న ఇన్ఫర్మేషన్. హ్మ్. నేను గవర్నమెంట్‌లో ఉన్నా గూడా నాకేం ప్రత్యేకంగా రాలేదు. అందరికి తెలుసు. హ్మ్. హ్మ్. ప్రపంచమంతా తెలంగాణలో ఎన్నికలు మున్సిపల్ ఎలక్షన్‌లు ఉన్నాయని అందరికి తెలిసినటువంటి విషయమే. హ్మ్. దాన్ని నోటిఫికేషన్‌కి టైమ్ ఇచ్చిండ్రు. నామినేషన్‌లకు టైమ్ ఇంతే ఇచ్చిర్రు. తక్కువ సమయాన్ని పనికిమాలినోళ్ళు మాట్లాడే మాటలు. హ్మ్. నాచినే నయ్యతో అంగం తేడా అన్నాడంట ఎవడో ఒకడు. హ్మ్. వీళ్ళకి టైం కావాలి. బాగా టైం కావాలి. నిజంగా చెప్పాలనంటే ఎవరికైనా టికెట్లు ఇస్తే ఈరోజు మున్సిపల్ టికెట్లు వార్డు సభ్యులు పోటీ చేసేవాళ్ళు ఓ 20 రోజులు టైం ఇస్తే వాళ్ళకి అనవసరమైనటువంటి ఖర్చు కూడా కదా ఇప్పుడు. హ్మ్. ఆ హ్మ్. ఖర్చు తగ్గింది అనేది దాన్ని సంతోషపడతావా? లేకపోతే ఇంకా టైం ఇయ్యలేదని ఇంకా అంటే ఆరిపోసుకుంటావా? దేశంలో ఎప్పుడు గూడా ఇలా రాలేదంట. అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తెల్లారి నుండే వాటికి సంబంధించిన నామినేషన్ అన్నీ తీసుకో. వచ్చినట్టే రావాలనా? హ్మ్. కొత్తగా మార్పు రావద్దా? తప్పైతే చేయట్లేదు గదా! హ్మ్. తప్పు చేసి రాజ్యాంగానికి వ్యతిరేకంగానే పోయి, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే అది తప్పు. హ్మ్. కానీ మార్పు రావాలని కొత్తగా చేస్తే తప్పేమున్నది అందులో? హ్మ్. హ్మ్. అంటే మీ డబ్బు దగ్గర. మిగిలిందా లేదా చాలా మందికి? హ్మ్. టైము, సమయం అన్నీ కలిసొస్తున్నాయా లేదా? మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తామని కేటీఆర్ ఆల గూడా బొంద. ఒక సవాల్ విసిరిన ఆల పరిస్థితి బొంద. ఆల బొంద. గెలవరంటారా? ఆల బొంద. అంటే సర్పంచ్ ఎలక్షన్‌లో వాళ్ళే గదా అత్యధికంగా ఆ! గెలిచినామన్న చెప్తా ఉన్నారు. గెలిసిండ్రా? హ్మ్. అత్యధికంగా గెలిసిండ్రా? దాదాపుగా 40% సీట్లు. ఆళ్ళకా? హ్మ్. అంటే నీకు తెలుసా? లేకపోతే వాళ్ళకి తెలుసా ఈ మాట? అంటే వాళ్ళకి తెలుసని భ్రమలో ఉన్నారా? వాళ్ళకి తెలుసని చెప్పి మందిని భ్రమ పెడుతున్నారా? రెబెల్ క్యాండిడేట్ గూడా వాళ్ళకి వాళ్ళే అంట గదా! బోందా రెబెల్‌క. రెబెల్ క్యాండిడేట్ గూడా వాళ్ళ ఇప్పుడు వాళ్ళ తీసుకోమనండి రెబెల్‌లని. హ్మ్. తీసుకోమనండి వాళ్ళ రెబెల్సే. రెబెల్ క్యాండిడేట్ వాళ్ళే వాళ్ళ బీఆర్ఎస్. రెబెల్స్ అయితే తెచ్చుకోమను పార్టీలోకి. హ్మ్. అధికారంలో. 800 మంది కాంగ్రెస్ రెబెల్‌లు పోటీలో ఉన్నారు. హ్మ్. ఆ దరిద్రుడిని గెలవకపోతే నేనేం జేయను? హ్మ్. మాకు 66% వచ్చింది. రెబెల్‌లు అంతా కలిపితే మేము 72% వచ్చింది. 72, 73% వచ్చింది. ఆ దుర్మార్గులు ఏది దొరికితే పక్కింటోనికి పుట్టినోడు అందరూ గూడా నా బిడ్డలే అన్నట్టు ఆ దరిద్రులకు అందరికి అదే అలవాటు. హ్మ్. నేను ఒకటి చెప్తున్నా లోక్‌సభ ఎన్నికలలో 100 అన్నారు. పార్లమెంట్ ఎన్నికలల్ల మొత్తం 12 17 గెలుస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం మేమే అన్నారు. ఇంకా కంటోన్మెంట్ ఎన్నికలకు మేమే అన్నారు. జుబ్లీ హిల్స్ ఎన్నికలలో మేమే అన్నారు. మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్‌లల్ల గ్యా గ్యారంటీ కార్డ్ పట్టుకొని బాకీ కార్డ్ అని తిరిగిర్రు. ఏం చేసినా తల కిందికి చేసి, కాళ్ళు మీదికి చేస్తే గూడా గింజుకొని సచ్చినా గూడా పొర్లు దండాలు పెట్టుకున్న తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏడ దొక్కాలనో ఆడ దొక్కిర్రు. వాళ్ళకి తెలుసు. హ్మ్. హ్మ్. ఏడ తొక్కాలనో, ఏడ నెగ్గాలనో, ఏడ చేయాలనో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. హ్మ్. అమాయకులయ్యుండొచ్చు గానీ, నీలాంటి దుర్మార్గులకు నమ్మి మరోసారి మోసపోయేటంత మరీ అమాయకులైతే కాదు తెలంగాణ వాళ్ళు గూడా ప్రజలు. అదే అంటారు. 6 గ్యారంటీలతోని అలా అటకెక్కిచ్చిన బందా, అలా గ్యారంటీలతోని. బొందా, అలా తెలంగాణను సర్వనాశనం చేసినోళ్ళు మేమిచ్చినటువంటి ఉపాధి హామీలు ఈ రోజు తెలంగాణ ప్రజలకి కనీసం ఈరోజు అంతెందుకు మన్రేగా తీసేస్తే హ్మ్. ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? హ్మ్. దేశంలో మన్రేగా తీసేస్తే ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? పేరు మారిస్తే ఎందుకు ఏమైంది? అమ్ముడు పోయినారు దొంగలు. హ్మ్. ఈరోజు మేము సన్నబియ్యం ఇస్తున్నాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ ఇచ్చినాము, బోనస్‌గా రూ. 500 సన్నబియ్యంకి ఇస్తున్నాం, సన్న వడ్లకి ఇస్తున్నాం. హ్మ్. అదే సన్న వడ్లు వాళ్ళ దగ్గర కొని ఈరోజు మిల్లులలో ఆడించి మళ్ళా తెలంగాణ 4,00,00,000 మందికి రేషన్ కార్డులు 19,00,000 నువ్వు తీసేస్తే లక్షలాది రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు కల్పించినాము. దేశంలోనే ధనిక రాష్ట్రాలు గూడా సన్నబియ్యం ఇయ్యకుంటే ఈ రోజు మొత్తం సర్వనాశనం అయిపోయి తెలంగాణ అప్పుల పాలైతే గూడా నా తెలంగాణ ప్రజలు 4,00,00,000 మంది ఒకడెక్క ఒకడు తక్కువుండొద్దు. అందరూ సన్నబియ్యమే తినాలని మా ముఖ్యమంత్రి, మా పౌర శాఖ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఈరోజు దేశం మొత్తం హర్షించేటటువంటి విషయం. 29 రాష్ట్రాలలో ఎక్కడ గూడా చేయనటువంటి ఈ ఉపాధిని మనం తెలంగాణలో ఇచ్చినాం. హ్మ్. ఈరోజు నష్టాల్లో ఉన్నా, బాకీల్లో ఉన్న తెలంగాణకి. ఉచిత బస్ ఇస్తున్నాం. 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం ఉచితంగా. ఆరోగ్యశ్రీ ఇచ్చినాం. 500కే గ్యాస్ ఇచ్చినాం. ఈరోజు బోనస్‌గా వడ్లకు 500 ఇస్తున్నాం. 22,000 రూపాయలు రుణాలు తీర్చినాము. రైతుకి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా యేస్తున్నాం. ఈరోజు ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు కట్టించినాం. 4థ్ యూనివర్సిటీ తీసుకురాబోతున్నాం. స్పోర్ట్స్ యూనివర్సిటీ కట్టిస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి 200,00,00,000 రూపాయలు ఖర్చు చేసి, 250,00,00,000 రూపాయలు ఖర్చు చేసి ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు కార్పొరేట్ విద్యా సంస్థల కన్నా ఎక్కువగా పనిచేసేటటువంటి విద్యా సంస్థలు నిర్మాణం చేస్తున్నావు. నీ దొంగ హయాల్లో గురుకుల పాఠశాలలని జెప్పి నీ భవనాలను సొంత భవనాలుగా కట్టుకున్నావు. గురుకుల పాఠశాలలు దళిత పేద పిల్లలకి నువ్వు తీసుకొని పోయి
ఏమంటారు అది, కిరాయి భవనాలల్లా పెట్టినావు. నువ్వేమో కట్టుకుంటివి, వాళ్ళకేమో కిరాయి భవనాలల్లో ఇచ్చినాం. అయినా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ రోజు 4.5 లక్షల ఇండ్లని, ఇందిరమ్మ ఇండ్లని తెలంగాణ మొత్తం అన్ని నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేసింది. ఇప్పటికే ఒక 30-40% ఇండ్లను పూర్తి చేసుకొని ఇళ్లల్లో ఇంకా చెప్పుకుంటూ పోతే చాంతాడంతున్నది 2 ఏళ్లలో. హ్మ్. మీకు 10 ఏళ్లలో గింత కూడా లేదు. మాకు 2 ఏళ్లలో ఇంతున్నది. మేము ఇచ్చిన 2, 3 హామీలు నెరవేర్చలేదు. దానికి మేము ఒప్పుకుంటున్నాం. చేస్తాం. మీ హ్మ్. దరిద్రం చేసినటువంటి పాపానికే కడుక్కోలేక చచ్చిపోతుంది తెలంగాణ ప్రజలు. వాళ్ళు కడుతున్నటువంటి సొమ్ముని వాళ్ళు వడ్డీల రూపంలోనో, లేదా టాక్స్‌ల రూపంలోనో, ఇంకే రూపంలోనో తెలంగాణ ప్రజలు కట్టినటువంటి డబ్బులతో ఇన్ని పథకాలని ఇంత ఆహ్, ఉల్ ఎంత చక్కటి పరిపాలన అందిస్తున్నావు. ఉచిత బస్సు మీ బతుకులకు శాతనైతుండేనా? హ్మ్. ధనిక రాష్ట్రం ఉన్నప్పుడు ఏం చేసిండ్రు పేదలకి మీరు? అంటే మహిళలకి ఉచిత బస్ పురుషులకి డబుల్ చార్జెస్ ఆ! పెట్టడం మీద డబుల్ చార్జీలు పెట్టిండ్రు. అంతా ఈయనొచ్చిండు వెటకారం ఇగ. చేస్తా ఉన్నారు. అరే దరిద్రుడు, మొత్తం అందరికి కలిపి డబుల్ చార్జీలు చేసినావు కదా! హ్మ్. కిలోమీటర్‌కి ఎంతుండే ఎంత చేసినావు నువ్వు? రూ. 10 నోటు పట్టుకపోతే కూడా ఒక కిలోమీటర్ పోతలేము ఇప్పుడు. నీలాగా దరిద్రం బతుకులు మాయి గావు. మేము చేసినాం. ప్రజలకు ఏం చేయాలో మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ. హ్మ్. స్వతంత్రం తెచ్చినోళ్ళం, తెలంగాణ ఇచ్చినోళ్ళం, 140 ఏండ్ల నుంచి భారతదేశం భూగడ్డ మీద ఈ పార్టీ జీవంగా ఉంటున్నది అంటే ప్రజలిచ్చిన ఆదరణ, ప్రజలకు మేం చేసిన మేలు. హ్మ్. అది తెలవక సన్యాసులందరూ మధ్యలో వచ్చినోళ్ళందరూ ఇట్లనే మాట్లాడరు. ఫైనల్‌గా గాలికొచ్చినోళ్ళు గాలికే పోతారు. సముద్రంలో అలలు మస్తొస్తుంటాయి. మళ్ళా ఒడ్డుకొచ్చి మళ్ళా సముద్రం కాలగర్భంలో కలిసిపోతుంటాయి. అట్లాంటిదే బీఆర్ఎస్ పార్టీ. అంటే సవాలు స్వీకరిస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఏందది వాళ్ళ నేతలు. బతుకులు? మేము గెలుస్తాం చూడండి అరే అన్నట్టుగా. పో, ఆళ్ళకే గెలుసుడేంది, మేము ఓడిపోవడం ఏంది? దమ్ముంటే ఛాలెంజ్ చేసి, బాండ్ పేపర్ రాసి, ఏం ఛాలెంజ్ చేస్తున్నారో ఆ ఛాలెంజ్ మీద బాండ్ పేపర్ రాసి అసెంబ్లీలో పెడతారా? కౌన్సిల్‌లో పెడతారా? లేకపోతే ప్రజల ముందు పెడతారా? పెట్టండి. హ్మ్. ఒక రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని తిరిగినట్లు హరీష్ రావు గాదు. ప్రజల ముంగల పెట్టండి. దమ్ముంటే ఎన్ని మున్సిపాలిటీలు మేము కైవసం చేసుకుంటామో, మీకు దిక్కు దివాణా లేకుండా ఎన్ని జాగాలకు కొట్టుకొని పోతారో చూద్దాం.